అందరికీ నమస్కారం. నేను మీ బీసారెడ్డి. దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇప్పటివరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అసలు విషయంలోకి వెళ్తే ఈరోజు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ గారు ఏం మాట్లాడారంటే, వీళ్ళకి ప్రతి అడక్కదినే పనికి మాలిన ఎదవలకు కూడా గుర్తొచ్చేది హిందూ మతం. హిందువుల దృష్టిలో వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే పూచుక పుల్లతోటి సమానం, తెగిపోయిన చెప్పుతోటి సమానం. వీళ్ళ గురించి అసలు ఎవడూ పట్టించుకోడు. కానీ వీళ్ళు ఏంటంటే ఒంటి కాలు మీద హిందువుల మీద రెచ్చిపోతుంటారు. అంటే అధికారం ఉంది, పదవులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, మన నోటి నుంచి ఏ మాట వచ్చినా మనల్ని అడిగేవాడు లేడు అనే ధైర్యం వీళ్ళకి. అంటే సాగిపోతుంది అలా వాళ్ళకి. ఆయన అన్నది ఏంటంటే, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి. దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజయ్ గారు అయితే సైలెంట్గా ఉన్నాడు. అంటే ఆ సందర్భం అదే, మాట్లాడాల్సిన సందర్భంలో ఆయన మాట్లాడతాడేమో, మనం వేచి చూద్దాం. ఇంకొకరు ఉన్నారు, గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు. ఈ టీవీకేకి మద్దతు ఇచ్చేటప్పుడు ఆయన పెట్టిన కండిషన్ ఏంటంటే, మతోన్మాదులకి సపోర్ట్ చేస్తే మా మద్దతు ఉపసంహరించుకుంటామనే కండిషన్ మీదే టీవీకేకి ఆ రోజు 5 మంది శాసనసభ్యులని ఆయనకు మద్దతుగా పంపించాడు. టోటల్గా వీళ్ళ ఉద్దేశం ఏంది? హిందువులని తొక్కి తోలు తీయాల, ఎవడు కూడా బయటికి రాకూడదు. చాలామంది ఏం చెప్తారంటే, హిందువులను భయపెట్టే ఒక ప్రధానమైనటువంటి అంశం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది సెక్యులర్ కంట్రీ, దయచేసి ఎవరు కూడా మతాలను రెచ్చగొట్టద్దు, మీ మతం గురించి మాట్లాడొద్దు అంటారు. అందుకే చాలామంది హిందువులు ఈ పాయింట్ చూసుకొని, అమ్మో మనది లౌకికవాద దేశం కదా, మనం మాట్లాడకూడదు, మన దేశం గురించి నోరు మూసుకొని గమ్ముకుండాల, మన మతం గురించి మాట్లాడకూడదని చాలామంది సైలెంట్గా ఉంటారు. సెక్యులరిజం అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం. ప్రభుత్వము పాలనాపరంగా అన్ని మతాలని ఒకే రకంగా చూడాలి, ఎవరికి రావాల్సినటువంటి హక్కు ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి అనేది సెక్యులర్ సిద్ధాంతం, యాక్ట్ అది. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా సెక్యులర్ విధానాన్ని అవలంబించాలి అని. హిందువులని సెక్యులర్గా ఉండమని ఊడు చెప్పలా. దయచేసి మీరు ఒకసారి రాజ్యాంగాన్ని చూసుకోండి, చదవండి, డీప్గా అనలైజ్ చేసుకోండి. ఎవడో ఎడారి మతం వాడు వచ్చేసేసి, నువ్వు హిందువు కదా, సెక్యులరిజం పాటించట్లేదా, నువ్వు పాటించాలి లేకపోతే నీ మీద కేసు పెడతాము, ఇలాంటివి బెదిరించేటప్పటికి, అంటే గతంలో కాంగ్రెస్ పరిపాలనా కాలంలో వీళ్ళు ఏంటంటే వాళ్ళ మతం గురించి చెప్పుకోవటం కూడా, వాళ్ళ మతాన్ని కాపాడటం కూడా వదిలేసుకున్నారు. దానివల్లే కొంతమంది ఏంటంటే ఇళ్ళకు వచ్చి మరి మత మార్పిడులు చేయడం, డబ్బు ఇవ్వడం, లొంగ తీసుకోవడం, ఒక రకంగా చెప్పాలంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం. చూడు వాడు అగ్రకులం వాడు, నేను దగ్గరికి తీసుకోవట్లేదు, అదే నువ్వు నా మతంలోకి వచ్చావంటే నిన్ను ఫ్రంట్ సీట్లోనే కూర్చోబెట్టుకుంటాను. ఈ విధంగా చాలామందిని మైండ్ గేమ్ ఆడేసి మత మార్పిడులు చేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఎవరు మతోన్మాదులు? వీళ్ళు కదా, మత మార్పిడులు చేసేవాళ్ళు కదా మతోన్మాదులు. ఏ హిందువు అన్నా ఎవడింటికన్నా వెళ్ళి నా మతం తీసుకో, నా మతం తీసుకోపోతే నువ్వు పాపివి, నువ్వు చనిపోతావు, నీ కుటుంబం మొత్తం నట్టేట మునిగిపోద్ది, ఇలాంటి మాటలు ఏ హిందూ అన్నా పోయి ఎవరినైనా భయపెట్టడమో, ప్రలోభ పెట్టడమో, లేకపోతే వాడు మత ప్రచారం చేసుకోవటమో ఏమన్నా చేశాడా? మరి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పాలి ఎవరు మతోన్మాదులు అనేది. నేను ఒక మతాన్ని కించపరచట్లేదు, ఒక మతం మీద ఆరోపణలు చేయట్లేదండి. లౌకికవాద దేశం అని చెప్పి హిందువుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి అసలు ఒక రాజకీయ పార్టీగా మీరు పాటించాల్సినటువంటి నిబంధన, ఒక ప్రభుత్వంగా మీరు పాటించాల్సినటువంటి నిబంధన పాటించకుండా హిందువులను భయపెట్టడం ఏంటి? ఈరోజు తమిళనాడులో 87% హిందువులు ఉన్నారు. హిందువులు ఓట్లు లేకుండానే మీరంతా ప్రతిపక్షాలు అధికార పక్షాల్లో కూర్చున్నారా? ఏమవుతుంది? ఈరోజు దేశంలో దాదాపుగా 75% బీజేపీ హస్తగతం చేసుకుంటా ఉంది, వస్తూనే ఉంది, ఆక్రమించుకుంటూ వస్తూ ఉంది. ఇక టార్గెట్ తెలంగాణ, నెక్స్ట్ తమిళనాడు.
వాళ్ళు ఒక్కసారి పట్టుబట్టారంటే అది ఉడుం పట్టు, ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టరు. మిమ్మల్ని నాశనం చేసే వరకు వదిలిపెట్టరు. నేనేం బీజేపీ సపోర్టర్ని కాదు. మీరు చేసేటటువంటి పిచ్చి చేష్టాల వల్ల ఈరోజు బీజేపీ మిమ్మల్ని అందరినీ కబళించేస్తుంది. ఆ బుద్ధి జ్ఞానం మీకు ఉండాలి. ఇంకా పట్టుకొని సెక్యులరిజం అని చెప్పి హిందుత్వం మీద దాడులు చేయటం కాదు, వాళ్ళని ఒక ముద్దాయిలుగా చేయడం కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉండే హిందూ దేవాలయాల వల్ల ఎంత ఆదాయం వస్తుంది, మీరు తినే దాంట్లో హిందూ దేవాలయాల వల్ల హిందూ ఆస్తుల వల్ల వచ్చిన ఆదాయం ఎంత? బుద్ధి జ్ఞానం ఉందా అసలుకి? మీరు మనిషి జన్మ ఎత్తారా లేకపోతే మృగాల? ఈరోజు భారతదేశంలో 95% భూభాగం హిందూ రాజులు పోరాడి గెలుచుకున్నటువంటి భూభాగమే. దీన్నంతా మాత్రం ప్రభుత్వ భూమిగా ప్రభుత్వంలోకి విలీనం చేసేసుకున్నారు. ఈరోజు ఒక హిందూ దేవాలయం కట్టుకోవాలంటే ప్రభుత్వాన్ని అడక్క తినాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వాన్ని అడక్క తిని తీసుకొచ్చి గుడి కట్టుకుంటే ఆ గుడి మీద 5 లక్షల ఆదాయం దాటితే మళ్ళీ ప్రభుత్వంలోనికి విలీనం చేసేసుకుంటున్నారు. అంటే మా హిందూ రాజులు సంపాదించినటువంటి భూములను మొత్తం ప్రభుత్వంలోకి విలీనం చేసుకోవాలి, ఆ భూముల్లో కార్యాలయాలు కట్టుకోవాలి, ఆ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి మీరు కొంత నొక్కి ప్రభుత్వానికి ఆదాయం వస్తే అది మాత్రం అందరూ మింగాలి. కానీ సనాతన ధర్మాన్ని మటుకు ఈ దేశంలో నాశనం చేయాలి. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ధర్మం అండి? ఇదేమి సెక్యులరిజం? దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి హిందూకి చెప్తున్నాను, మనల్ని గౌరవించే వాడిని మనం ఖచ్చితంగా గౌరవించాలి. మనకి జై శ్రీరామ్ అంటే మనం కూడా అవతల మతాన్ని అదే విధంగా పూజిద్దాం, ఆరాధిద్దాం, గౌరవిద్దాం. అంతేగాని ఇలాంటి లోఫర్ నా కొడుకులు పట్టుకొని హిందుత్వాన్ని నాశనం చేస్తాము అంటే ఇక తప్పదు, ఏకీకృతం కావాల్సిందే. మన దళిత సోదరులను కూడా దగ్గరికి తీసుకోవాల్సిందే. ఇంతవరకు చారిత్రక తప్పిదం ఏంటంటే ఈ కులాల వర్గీకరణ వల్ల ఈ ఎడబాటులు అనేది ఇది మంచిది కాదు ఈ దేశానికి. దయచేసి మన శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి దళితవాడ దాకా తీసుకెళ్ళి అక్కడ నిర్మించి వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలి. ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దళితవాడల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు కడతామంటే ఇలాంటి సెక్యులర్లు, నేను అందుకే చెప్తాను, వీళ్ళు సెక్యులర్లు అంటే ఎందుకంటున్నానంటే వీళ్ళు ఒక నికృష్టమైన సంప్రదాయాన్ని తీసుకొని వస్తున్నారు. సెక్యులరిజం ముసుగులో హిందువులను అనగదొక్కాలని చూస్తున్నారు. ఈ సెక్యులర్ పార్టీలు మీరు ఎట్ట కడతారు దళితవాడల్లో గుడులు, అది మేము అడ్డుకుంటాం, డబ్బు ఉంటే 10 మందికి అన్నం పెట్టండి అంటే దొబ్బి తినడానికి మాత్రం హిందువుల సొమ్ము పనికి వస్తుంది. కానీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు గుడులు కట్టుకుంటామంటే మాత్రం అది ప్రభుత్వ భూమి కదా. ఎవరు మీ తాజు సంపాదించిన భూమి అది? మా పూర్వీకులు, మా రాజులు, మా హిందూ రాజులు, శ్రీకృష్ణదేవరాయలు, తర్వాత వచ్చి ఉత్తరాది రాజులు, వీళ్ళు సంపాదించిన భూములు. మరి ఈ భూముల్లో మేము పర్మిషన్ తీసి గుడి కట్టుకోవాలంటే మాత్రం వీళ్ళకి ఒప్పదు. వీళ్ళకి దయచేసి చెప్తున్నాను, హిందువుల్లో ఈ జాడ్యాన్ని కొంచెం వదిలించుకోండి. లౌకికవాదం అనే ఉచ్చులో మాత్రం మీరు దయచేసి పడకండి. కేవలం అది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం, రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యవహారం, మనకు సంబంధించిన వ్యవహారం కాదు. మన మతాన్ని మనం ఖచ్చితంగా ప్రచారం చేసుకోవచ్చు. మనం కూడా ఎవరైతే హిందుత్వానికి దూరం అవుతున్నారో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకోవాల్సిన సమయం అయితే ఆసనం అయింది. తప్పు జరిగిండొచ్చు, మనమైతే చేయలేదు, మన పూర్వీకులు చేశారు. ఆ తప్పుని ఈరోజు మనం అనుభవిస్తున్నాం, మన బలాన్ని మనం తగ్గించుకుంటున్నాం. ఈరోజు బీజేపీ చేస్తున్నది కూడా అదే, పచ్చిగా బరితెగిచ్చేసింది. ఈరోజు జై శ్రీరామ్, జై బీజేపీ బహిరంగంగానే చెప్పేస్తున్నారు. వాళ్ళు ఇంకేం చేస్తారు? ఇలాంటి లోపల రాజకీయాలు చేయకుండా వాళ్ళు బహిరంగంగా చెప్పేస్తున్నారు. అందుకే పశ్చిమ బెంగాల్లో ఆ విధంగా గెలిచారు వాళ్ళు. ఈరోజు దేశంలో కూడా 75% వాళ్ళు ఆక్రమించేస్తున్నారు. ఇంకొక 5 ఏళ్లలో ఆ 25% కూడా కొట్టుకోబోద్ది. ఇంక వీళ్ళు పీక్కోవాల్సిందే కింద చేరి. 87% ఉన్నారు తమిళనాడులో. ఇంకా చూసుకోండి మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో. అనవసరంగా ఏంటంటే ప్రశాంతంగా ఉండేటటువంటి హిందువుల్లో మీరు రెచ్చగొడుతున్నారు కారం జల్లి. అది మీ వినాశనానికే నాంది పలుకుతుంది. దయచేసి ఏంటంటే ఈ ద్రవిడ పార్టీలు ఒకసారి గుర్తుపెట్టుకొని అడుగు ముందుకేస్తారని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.